ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తుంటున్నా. సో ఎక్కువగా సమయం తీసుకోను, 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. అయితే మరణం గురించి 2 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మరణము అనగా ఏంటి అంటే సపరేషన్ అనగానే మనము క్రైస్తవులు అయిన మనము, లేకపోతే మనుష్యులు విశ్వాసులు కానీ అందరూ ఏమనుకుంటారంటే శరీరం నుండి ఆత్మ దూరం కావడం, సపరేట్ అవ్వడం అని అనుకుంటా ఉంటాం. అయితే దేవుని దృష్టిలో మరణం అనేది ఇది కాదు. దేవుని దృష్టిలో మరణం అంటే ఏంటి అని అంటే దేవుని నుండి ఆత్మ దూరం కావడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దృష్టిలో దేవుని నుండి ఆత్మ దూరం అయితే అది అసలైన మరణం. ఎందుకు అనంటే ఈ మరణమును గురించి, శారీరక సంబంధమైన మరణమును గురించి దేవుడు బాధపడడు, మనల్ని కూడా బాధపడద్దు అంటాడు. అయితే బాధపడేది దేని గురించి అనంటే ఆత్మ దేవుని నుండి దూరం అయితే, అంటే మనం దేవునికి దూరంగా జీవించడం, దేవునికి దూరంగా ఉండడం, దాన్ని బట్టి మన ఆత్మ దేవుని నుండి దూరం అవుతా ఉంటే దేవుడు బాధపడతా ఉంటాడు. కాబట్టి శారీరక సంబంధమైన ఈ మరణమును గురించి దేవుడు అంటాడు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ కలువారి శిలువలో మరణించి మరణపు ముళ్ళును విరిచి మరణమును జయించాడు. కాబట్టి మరణము మేలుకరమైనదే అంటాడు. ఎందుకనంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మేలుకరమైనది, ఎంత విలువైనది. ఎంతో విలువైనది ఆయన దృష్టికి మన మరణాలు. కాబట్టి ఈ రోజున క్రీస్తు మరణమునకు ముందు మరణించిన వారందరూ మరణానికి భయపడేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఏలియా గొప్ప ప్రవక్త, ఆయన ఎంతో గొప్ప ప్రవక్త, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన అంటాడు నేనే దేవుని ప్రవక్తనంటే ఇప్పుడే అగ్ని వచ్చి వీళ్ళందరినీ కాల్చివేయను గాక అనగానే అందరినీ కాల్చివేశాను. అలాంటి వ్యక్తి మరణమునకు భయపడ్డాడు. యెజబేలు తరుముతా ఉంటే మరణ భయంతో పరిగెత్తాడు. ఎందుకు అంటే అప్పుడు అంత గొప్ప ప్రవక్తకి మరణ భయం వచ్చింది. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు కలువారి శిలువలో మరణించి మరణమును జయించాడో ఆ తర్వాత మరణించిన వారందరూ కూడా మరణానికి భయపడలే. పేతురు క్రీస్తు మరణానికి ముందు ఆయన ఎవరో నాకు తెలియదని మరణ భయంతో భయపడుకుంటూ తప్పిపోయాడు అక్కడి నుంచి. కానీ ఎప్పుడైతే క్రీస్తు మరణం తర్వాత ఆయన భయపడలే మరణానికి. మీరు నన్ను చంపాలనుకుంటారా, అయితే తలక్రిందులుగా నన్ను సిలువేయండి అన్నాడు. ఈ రోజున ఈ మరణానికి మనం భయపడవలసిన పని లేదు. అదే రీతిగా పౌలు కూడా అంటాడు. ఏమంటాడు? పౌలుని అంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ, అయ్యా మీరు యెరూషలేముకు పోవద్దు, పోతే అక్కడ మేము కాళ్ళు చేతులు కట్టేసి నూనెలో వేస్తారు, చంపేస్తారంటే నేను చావుకి సిద్ధమైన వాడిని, చావు నాకు లాభమే అన్నాడు. దానికి ఇది నన్ను ఏం చేస్తుంది, కాళ్ళు చేతులు కట్టేస్తే నేనెందుకు భయపడతా అంటాడు. అయితే క్రీస్తు మరణాన్ని జయించాడు. కాబట్టి మనము ఈ శారీరక సంబంధమైన మరణముల గురించి మనం భయపడవలసిన పని లేదు. అందరూ ధైర్యంగా ఉండాలి. ఇది మేలుకరమైనదే, విలువైనది దేవుని దృష్టిలో. అయితే మనం భయపడవలసింది దేనికంటే మన ఆత్మను దేవునికి దూరం చేస్తుంది కదా, దానికి మనం భయపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున పెదనాన్న అవుతాడు నాకు. పెదనాన్న శారీరక సంబంధమైన మరణాన్ని మరణించినప్పటికీ ఆత్మీయంగా పాస్టర్ గారు చెప్పారు. ఆత్మీయంగా ఆయన చివరి సమయాల్లో వచ్చి చర్చ్ లో ముందు కూర్చొని చాలా బాధపడతాడని. కాబట్టి ఆత్మీయంగా ఆయన దేవునికి దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఈ శారీరక సంబంధమైన మరణం గురించి మనం ఎవరూ కూడా భయపడవలసిన పని లేదని తెలియజేసుకుంటూ ఈ కుటుంబాన్ని ఆదరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. వెరీ గుడ్. ఈ సమయాన్ని నేను డేవిడ్ అన్నకి ఇస్తున్నాను. అన్న కూడా ఒక 5 minutes దేవుని మాటలు మనతో పంచుకుంటారు.